సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభ కోసం 3 జాతులు రాష్ట్రమంతా పర్యటిస్తున్నాయని తెలిపారు. గడ్డపై భారతదేశంలో సిపిఐ పార్టీ పుట్టి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు 1924 నల్గొండలో ప్రారంభమై ఖమ్మంలో డిసెంబర్ 26న ముగిస్తా ఉంది. ఆ సభ జయప్రదం చేయాలని చెప్పి 3 జాతాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి ఈ నెల 15న 11 గంటలకు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ ప్రారంభ జాతర కార్యక్రమ నాయకత్వం చాడ వెంకరెడ్డి గారు సిపిఐ సీనియర్ నాయకులు ప్రారంభం చేస్తారు. అంటే ఒకటేమో తక్కలపల్లి శ్రీనివాస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, రెండవది అంటే మూడవది కలవేణి శంకర్ గారు. 3 యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి కొత్తగూడెంలో ముగిస్తూ ఉన్నాయి. ఈ ఉద్దేశం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు దేశంలో ఏమి ప్రగతి సాధించింది, ఈ 100 సంవత్సరాల్లో దేశం కొరకు ఎన్నో మంది త్యాగాలు చేసిండ్రు, నాయకుల మీద మీరట్ కుట్ర కేసు కాన్పూర్లో అట్లనే అనేక రకరకాల కేసులు పెట్టి జైళ్లలో అనేక సంవత్సరాల కాలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉంచడం జరిగింది. ఈ దేశంలో అనేక పరిశ్రమలు స్థాపించింది, అనేక ప్రాజెక్టులు సాధించింది. ఈ దేశంలో పరిశ్రమల్ని తీసుకొచ్చిన నేటికి ఈ ప్రభుత్వాలు ఇలా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాయి. రకరకాల ఉద్యమాలు చేసిన చరిత్రని నేటి తరానికి కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య పాత్ర వహించింది సిపిఐ పార్టీ. ఈ దేశంలో ప్రతి కార్మికుల హక్కులు కానీ, రైతులకు హక్కులు కానీ, మహిళల హక్కులు కానీ, విద్యార్థి యువజనుల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ.